సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అన్నప్రసాద ఫౌండేషన్ ఫౌండర్, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. గురువుగారు మనతోనే ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురువుగారు, అసలు మీరు చెప్పే దశ మహావిద్యలకు సంబంధించి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందంటే గురువుగారు, చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ అది దాని మీద కాల్స్ వస్తున్నాయి, దీనికి సంబంధించి పూజలు ఎవరన్నా చేస్తున్నారా ఏంటి ఇవంతా అడుగుతున్నారు. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ మీరు చెప్పే రెమెడీస్ చాలా బాగా ఫాలో అవుతున్నారట, కమెంట్స్ పెడుతున్నారు, మేము ఇది ఫాలో అయ్యామని. అండ్ సంకష్టహార చతుర్థి గురించి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దీని గురించి మీరు చెప్పారు కదా, చెప్పినప్పుడు కూడా చాలామంది ఫాలో అయ్యారట. కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్లు పెట్టారు, కమెంట్స్ రూపంలో కూడా పెట్టారు గురువుగారు. ఏంటంటే అది సంకష్టహార చతుర్థి మీరు చెప్పినట్టు చేశాం గురువుగారు, చెయ్యాలని కూడా అనుకుంటున్నాము కొన్నిసార్లు. అంటే అన్ని సంకష్టహార చతుర్థి కుదరని వాళ్ళు నెక్స్ట్ మంత్ చెయ్యాలనుకుంటే కనుక, ఒకవేళ నాకు 5th డే ఉంటే నేనేం చేయాలి. అండ్ ఒకళ్ళకేమో వాళ్ళ మావయ్య గారు చనిపోయారంట, ఇంకా సంవత్సరికం అవ్వలేదు, నేను చెయ్యొచ్చా అని. సో ఇట్లా కొన్ని రకాల డౌట్స్ అడుగుతున్నారు గురువుగారు. అండ్ ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చెయ్యొచ్చా, ఆఫీస్కి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా. సో సంకష్టహార చతుర్థికి సంబంధించి మరి పూర్తిగా డీటెయిల్డ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్, డెఫినెట్గా. మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం ఈ సంకష్టహార చతుర్థి గురించి చాలా వివరంగా చెప్పుకున్నాము. కొంతమందికి ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి, ప్లస్ కొంతమందికి సరిగా అర్థం కాల. అంటే మళ్ళీ ఇంట్లో చేయడం ఏంటి గురువుగారు, ఆల్రెడీ మేము టెంపుల్లో చేస్తున్నాం కదా, లేదా నేను ఇంట్లో కుదరకపోతే టెంపుల్లో చేయట్లాంటి క్వశ్చన్లు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి చాలా క్లియర్గా మీకు క్లారిఫై చేస్తాను. సంకష్టహార చతుర్దశి కాదు, కొంతమంది సంకష్టహార చతుర్దశి అంటే తెలియక మాట్లాడతారు, లేకపోతే ఒక్కొక్కసారికి అట్లా మాట్లాడేస్తారు. చతుర్థి అంటే 4వ రోజు, అంటే తిథుల్లో 4వ రోజు. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజుని సంకష్టహార చతుర్థి అంటాం మనం. ఈ రోజున సంకష్టహార చతుర్థి వ్రతం చేయడం వలన ఇది ఒక 12 నెలల పాటు చేయడం వలన మన జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, అంటే కోర్టు కేసులు అనుకుందాం, లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ అనుకుందాం, ఇల్లు కట్టాలనుకుంటున్నారు, వివాహమైన ఆలస్యం, అంటే విపరీతమైన జాతక దోషాలతో వివాహమైన ఆలస్యాలు, లేదా అంటే జాబ్లో ప్రమోషన్ అంటే చివరిదాకా వస్తుంది ఆగిపోతుంది, అంటే ఏదో ఒక ఆటంకాలు, విఘ్నాలకి అధిపతి ఎవరు, మనకి విఘ్నేశ్వరుడే కదా. కాబట్టి అల్టిమేట్గా ఆయనే కొలుచుకోవాలి. సంకష్టహార చతుర్థి వ్రతము అనేది, వ్రతకల్పం అనేది బుక్ మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది. దాంట్లో ఉన్న విధి విధానాల ప్రకారం షోడశోపచారాలతో పూజ చేసుకోవడం అనేది, వ్రతం చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. నేను దాని జోలికి, పూజా విధానం జోలికి పోవట్లే. మీకు పూజా విధానం చాలా క్లియర్గా ఉంటుంది బుక్లో, దాని ప్రకారం వెళ్ళిపోండి. నేను మెయిన్గా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే, ఈ సంకష్టహార చతుర్థి వ్రతము ఈవినింగ్ పూట టెంపుల్స్లో చేస్తారు. ఈవినింగ్ పూట టెంపుల్స్లో చేస్తారు, మరీ నోట్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి మనము 10 మందితోనో 100 మందితోనో కూర్చొని చేయడం వలన మనకి మనస్సు లగ్నం కాకపోవడం కానీ, లేదా స్వామికి చేసే ఉపచారాల్లో మనకి పూర్తి తృప్తి ఆనందం కలగపోవడం కానీ, ప్లస్ స్వామి యొక్క బ్లెస్సింగ్స్, అరే నాకు ఏదో వెళ్ళాము యాంత్రికంగా చేసి వచ్చాము అని అనిపించడం కానీ జరుగుద్ది. చాలామందికి జరుగుద్ది. కాబట్టి నేను మరీ చెప్పేది ఏంటంటే, ఉదయాన్నే సూర్యాస్తమయం కన్నా ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మంచిగా తలార స్నానం చేసుకొని, సూర్యోదయానికన్నా ముందే దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేయటం ఇంట్లో. మన ఇంటి యొక్క పూజా మందిరంలో స్టార్ట్ చేసుకొని ఆ వ్రతాన్ని ఇంట్లో కంప్లీట్ చేసుకొని, మళ్ళీ సాయంత్రం టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో అక్కడ చెప్పే వారి యొక్క విధి విధానాలన్నీ పాటించి రావడం అనేది, ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, మరీ చెప్తున్నాను, ఇక్కడ మనకి ఏ వ్రతానికైనా భక్తి ప్రధానం. ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా సమీపముగా వసించుట, అంతేగాని ఉపవాసం అంటే తిండి లేకుండా కాదు. తిండి లేకుండా ఉండడం అనేది అది చెప్పాలంటే ఒక పెద్ద పాపకర్మ. లోపల అగ్నిహోత్రుడు ఉంటాడు,
ఆయనకి ఆకలి అవుతూ ఉంటే ఆయనకి వేయకపోవడం అంటే అదొక పాపకార్యం యాక్చువల్గా. ఓకే, ఏకాదశి నాడు మనకి 14 అంటే మంత్లీ 2 times ఏకాదశి నాడు ఉపవాసం చేయడం అనేది పెద్ద సైన్స్ అది. ఓకే, అదంతా డిఫరెంట్ సైన్స్, అదంతా డిఫరెంట్ సబ్జెక్టు. ఓకే, కాబట్టి ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు పలహారాలు అంటే ఓన్లీ లిమిటెడ్గా, చాలా లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవటం, లేదా ఒక ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవటం, పాలు తాగటం, ఇట్లాంటిది చేసి రాత్రిపూట కూడా టెంపుల్లో వ్రతం కంప్లీట్ చేసుకోవటం చాలా మంచి ఉత్తమమైన మార్గం. గురువుగారు ఇది 12 నెలలు చేస్తే నిజంగా మాకు జరుగుతుందా? నమ్మకం పెట్టి చేయండి, 100% జరిగి తీరుతుంది. ఫలితం రావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చండి? 12 నెలలు మన వ్రతం 6 నెలలు దాటిన తర్వాతే మనకి వాటి యొక్క సూచనలు కనపడతాయమ్మా. ఇవి నేను చెప్పేది, నేను ప్రతిదీ కూడా నేను చెప్పినవన్నీ ఇప్పటి వరకు చేసినవి మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు దశమహావిద్యలు అన్నారు మీరు, దాన్ని కూడా రేపు పొద్దున చేసే దాని గురించి ఇంకా చెప్తా. ఇప్పుడు నేను ఓన్లీ మీకు బుక్కిస్ట్ అంటే థియరటికల్ నాలెడ్జ్ మాత్రం ఇస్తాను దశమహావిద్యల్లో. రేపు పొద్దున వాటిని చేసిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తాం మీకు. ఇంకా అయితే చాలా మంది అడుగుతున్నారు గురువుగారు, దశమహావిద్యలు అంటే దశమహావిద్యలకు సంబంధించిన యాగాలు యజ్ఞాలు చేయించుకోవాలని ఉంది అని కొంతమంది అడుగుతున్నారు. ఎలాగో టాపిక్ తెచ్చారు కాబట్టి మరి మీరు చేసే అంటున్నారు, మీరు చేస్తారా? అంటే అందరి కోసం కూడా ఉందంటారా అవకాశం? అందరికీ అవకాశం ఉంటుంది. దాని యొక్క విధి విధానాలు మొత్తం కూడా మీకు అతి త్వరలోనే మీకు ఇన్విటేషన్ మొత్తం టోటల్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత దాని యొక్క మొత్తం టోటల్ కంప్లీట్గా మీ ఛానల్లోనే దాని యొక్క పూర్తి వివరాలు ఫస్ట్ మీ ఛానల్లోనే మన తెలుగు స్పిరిచువల్ వరల్డ్ బేసిక్ మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచే ఆ ఇన్విటేషన్ యొక్క లాంచింగ్ కూడా జరుగుద్ది. ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఎవరైనా రావచ్చా? ఎవరైనా పాల్గొవచ్చు. అయితే దానికి సంబంధించి కూడా ఇంకొక వీడియో ఖచ్చితంగా తీసుకుంటా గురువు గారు, తప్పకుండా. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, అయితే సంకష్టహర చతుర్థి గురించి ఒకసారి మాట్లాడదాం. అది ఇప్పుడు మనకి 5వ రోజు ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్లో డౌట్స్, 5వ రోజు చేయొచ్చా? 5వ రోజు అద్భుతంగా చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, రెండో క్వశ్చన్, సాయంత్రం పూట అంటే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, సాయంత్రం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. అందరూ చేసేది కూడా సాయంత్రం పూటే. టెంపుల్కి వెళ్ళి దగ్గరలో ఉన్న గణపతి టెంపుల్కి ఏదో టెంపుల్కి వెళ్ళి అక్కడ సంకష్టహర చతుర్థి వ్రతాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ పాల్గొనడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ప్రముఖంగా ఉదయాన్నే మనం లేచి స్వామివారికి మన స్వహస్తాలతో చేసుకొని ఆయనకి మనం నివేదన చేస్తున్నట్టుగా ఊహించుకోవడం, ఆయనకి షోడశోపచారాలు మనం చేస్తే మన చేతులతో చేసి నిజంగా స్వామివారిని మన కళ్ళ ముందు సంతృప్తి పడుతున్నాడు అని ఊహించుకుంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సైకలాజికల్. ఓకే, మనం ముందుకు వచ్చి కూర్చొని మనం పెట్టేది తిని ఆయన ఆనందపడి మనకు వరాలు ఇస్తున్నాడు అని మనం ఊహించుకుంటే జరిగి తీరుద్ది. ఓకే, ఏదో యాంత్రికంగా ఓం మనం చేశాము అయిపోయింది, గురుగారు 12 నెలలు అయిపోయింది, అద్భుతం, మాకు అసలు ఏంటి పరిస్థితి, మా పరిస్థితి ఏంటి, మేము ఏం రాలేదంటే ఏమీ రాదు. ఏమొస్తుంది? ఏమీ రాదు. నమ్మకం ఉన్న చోటే నారాయణ అంటే నారాయణ మంత్రమే వినపడుద్ది, నమ్మకం లేని చోట వేరే రకంగా వినపడుద్ది. అయితే ఇంకా కొంతమంది ఇళ్లలో సంవత్సరికాలు కావు కదా గురుగారు, అలాంటి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏడు సూతకం గురించి కూడా మనం ఇక్కడ వివరించుకోవాలి. ఏడు సూతకం ఉన్న వాళ్ళు వ్రతాలు, నోములు ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి పనికిరాదు. ఏడు సూతకం ఉన్నవాళ్ళు నిత్య పూజ మాత్రం కంపల్సరీగా చేయాలి. ఓకే, చాలామంది నీళ్ళలో నేను చాలా చూశాను, మాకు ఏడు సూతకం ఉందండి, మేము అసలు దీపం పెట్టడం ఇంకా సంవత్సరం పాటు. చాలా తప్పు, చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. ఏడు సూతకం ఉంది, 11వ రోజు అయిపోయింది, అదే మీకు మీ ఆచారం ప్రకారం 16 రోజులు ఉందని 16 రోజులు అయిపోయింది, 17వ రోజు స్టార్ట్ చేసేయాలి మీరు నిత్య పూజ వదలడానికి లేదు. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మన గోత్రనామాలతో అర్చన చేయించుకోకూడదు, మన శటకోపం పెట్టించుకోకూడదు. అటువంటి ఆచారాలు మనం 100% పాటించాలి. ఎటువంటి నోములు వ్రతాలు చేయకూడదు. అంతేగాని నిత్య పూజ, దైవ దర్శనం, టెంపుల్కి వెళ్ళడం అనేది మానుకోవడం మంచిది కాదు. ఏడు సూతకం ఉన్నవాళ్ళు ఇలాంటివి ముఖ్యంగా ఇవైతే కామన్గా అందరికీ ఉన్నవే. అండ్ పాపం వాళ్ళు కూడా అడిగారు, ఇంకా చాలా అడిగారు, కానీ అవి రెగ్యులర్ క్వశ్చన్సే ఉంటాయి గురు. ఓకే, అన్నీ కూడా మీకు పూజా విధానం మొత్తం కూడా పూజ గురించి
అన్ని డౌట్స్ కూడా ఆ పుస్తకంలో చాలా పుస్తకంలో క్లియర్గా ఉంటుంది. ఉంటుంది. వ్యూవర్స్ అందరి కోసం పాత సంకష్టహర చతుర్థి ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఒక్కసారి వీడియో లింక్ కూడా ఇస్తాము. ఒకవేళ ఆ పూజకు సంబంధించి ఆ వీడియోలో ఏం చెప్పారో తెలుసుకోవాలనుకుంటే కూడా ఆ వీడియో లింక్ ఓపెన్ చేయొచ్చు. సో నిజంగా అంటే చాలామంది క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ వచ్చింది గురువుగారు, అండ్ ఫలితం కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు, అండ్ మన వ్యూస్ అందరూ ఖచ్చితంగా కమెంట్స్ కూడా పెడతారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీ షేర్ చేస్తున్నారు గురువుగారు, వాళ్ళకి డౌట్ ఉన్నా షేర్ చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీనెస్ ఎప్పుడు కూడా షేర్ చేస్తేనే డబుల్ అవుద్ది. ఓకే, సారోనెస్ ఎప్పుడు కూడా షేర్ చేస్తే అది జీరో అయిపోద్ది. అంటే ఎప్పుడైనా కూడా ఒక మిత్రుడితో ఒక పక్కన వాడితో మనం ఏదన్నా బాధని షేర్ చేసుకుంటే అది తగ్గిపోద్ది. హ్యాపీనెస్ పంచుకుంటే పెరిగిపోద్ది. అది ప్రిన్సిపల్ అది. అవునవును, మన వ్యూవర్స్ అందరూ నిజంగా మనకి చాలా కనెక్ట్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు. జాహ్నవి గారు అని నాకు మెసేజ్లు పెట్టి వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా నన్ను చూసుకుంటున్నారు. చాలా సంతోషం. సో గురువు గారు చెప్పిన రెమెడీస్ చక్కగా ఫాలో అవ్వండి. దశమహావిద్యలకు సంబంధించి కూడా కొంతమంది అడిగారు కదా, సో అవన్నీ కూడా గురువు గారు త్వరలోనే దానికి సంబంధించి డీటెయిల్డ్గా వీడియోస్ ఇస్తారు. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. మన వ్యూవర్స్ ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. ఇంకేమన్నా ఉన్నాయా అమ్మా అని కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నమస్కారం. నమస్తే. సో చూసారు కదండి, డెఫినెట్గా 100% ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాం. మరో చక్కటి ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.